నిన్న మా కమ్యూనిటీలో ఒక అక్క ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి చాలా బాధపడ్డది. వాళ్ళదేమో విజయనగరం, బెంగళూరు టు విజయనగరం. చాలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఫెస్టివల్ టైంలో వెళ్ళలేరు చాలా మంది. అప్పుడు అనిపించింది, అబ్బా నేను ఎంత లక్కీ, అసలు ఇలా అనుకోగానే అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. మెయిన్ గా పెళ్ళైన అమ్మాయిలకి పుట్టినిల్లు దగ్గర ఉంటే దానంత అదృష్టం ఇంకొకటి అస్సలు ఉండదు. అలా సరదాగా ఆడుకుంటూ వచ్చేసరికి ఎప్పుడో బార్డర్ దాటేసాము. ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి ఫస్ట్ టైం వచ్చిన ఎక్సైట్మెంటే. దగ్గరగా ఉన్న మనమే ఇంత ఫీల్ అవుతుంటే ఇంకా ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళు ఇంకెంత ఫీల్ అవుతుంటారు. నో డౌట్ మనం ఎక్కడున్నా మన పేరెంట్స్ బ్లెస్సింగ్స్ మనతో ఉంటాయి, కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్, నెక్స్ట్ టైం కి సరిపడేలా. నేను కూడా ఇంటికి వచ్చేసాను. ఈ క్లౌడీ వెదర్ కి రాగానే వేడి వేడి టీ, బజ్జీ, పకోడా అన్ని చేసింది. అశుబాబు తినలేడు అలా అని తినకుండా ఉండలేడు, అందుకే ఈ స్టైల్లో తింటాడు. ఫ్యూ డేస్ బ్యాకే నా కెటిల్ పని చేయకుండా పోయింది. లక్కీగా ఇక్కడైతే మమ్మీ ఇంకొకటి ఇచ్చింది. గిఫ్ట్స్ కంటే ఈ బబుల్ ర్యాప్సే మంచి టైం పాస్, ఏమంటారు? అలా సరదాగా కబుర్లతో డే అయితే ఎంజాయ్ చేసాం.